హలో అండి. దోసలు మనకి మెత్తగా రెడ్గా ఎలా రావాలో, హోటల్ స్టైల్లో దోసలు ఎలా వేస్తారో ఈరోజు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా స్మూత్గా, చాలా రెడ్గా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. దానికోసం నేను ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను. నేనైతే ఒక 5 దోశలకు తీసుకున్నానండి. నాకు 5 దోశలు కావాలని 5 దోశలకు తీసుకున్నాను. దానికి రుచికి తగ్గ సాల్టు, కొంచెం ఒక 1/2 టీ స్పూను షుగరు, ఒక 2 టీ స్పూన్ల మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి సరిపడినన్ని వాటర్ వేసుకొని దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను. పలసగా చేయకండి, ఎందుకంటే దోశలు పలసగా వేస్తే రావు. కాబట్టి మనం దోశ రోజు ఎలా వేసుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఒక కాటన్ క్లాత్తో పెనింగ్ క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దానికి ఉన్న ఆయిల్ రిమూవ్ అయిపోతే దోశ వేసినప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా దోశ లెగవకుండా ఎలా వస్తుందో. ఆయిల్ ఉంటే దోశ లెగిసిపోతూ ఉంటుంది, మన గింటి చుట్టూ తిరుగుతుంది అనమాట. దానికోసం మనం కాటన్ క్లాత్తో రుద్దుకుంటే దోశ చాలా నీట్గా వస్తాయి. చూడండి నేను ఎంత పెద్ద దోశ వేసాను. నా దగ్గర చాలా పెద్ద అట్ల పెన ఉంది కాబట్టి పెద్ద దోశ వేసాను. మీకు నచ్చితే చిన్న చిన్న దోశలైనా వేసుకోవచ్చు. దోశ బాగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి దోశని పక్కకు తీసేసుకోండి. రెండో వైపు కూడా కాల్చాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే రెండు వైపులా కాల్చుకోండి. నేనైతే పలుచగా వేసాను కాబట్టి బాగా కాలింది. తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసుకొని ఇంకో దోశ వేసుకున్నాను. మనం పెనం కాలే కుందున దోశ ఇంకా బాగా కలర్ వచ్చి చాలా బాగుంటుందండి. ఈ దోశ అయితే చూడండి ఎలా వస్తుందో. రెండో దోశ చూడండి చాలా కలర్గా వస్తుంది, చాలా మెత్తగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో వస్తుంది చూడండి. బాగా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసి దోశ తీసి చూడండి. చూసారు కదా చాలా బాగుంది. ఇలా మీకు నచ్చితే పెద్ద దోశలైనా వేసుకోండి, లేదంటే ఇప్పుడు నేను చిన్న దోశ వేస్తాను చూడండి. చిన్నపిల్లలకి చిన్న చిన్న దోశలు అంటే ఇష్టపడతారు కదా. 1 గంటన్నర పిండి వేసుకొని ఇలా చిన్న చిన్న దోశలైనా వేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత బాగున్నాయో. అచ్చం హోటల్లో లాగా ఉన్నాయి కదా. టేస్టీ కూడా చాలా బాగుంటాయండి. మెత్తగా ఉంటాయి. చల్లగా అయిపోయిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి. అసలు దోశలు గట్టిగానే అవ్వవు. మీకు కనుక ఈ టిప్స్ నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.